ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తేనే చెల్లుబాటు. పార్టీ గుర్తు ఉండదు. బ్యాలెట్ పైన అభ్యర్థి పేరు, ఫోటో. 52 మంది అభ్యర్థులు, జంబో బ్యాలెట్ పేపర్. ప్రయారిటీ ప్రకారం నచ్చిన అభ్యర్థులందరికీ ఓటేయచ్చు. అంటే ఇప్పుడు 52 మంది అభ్యర్థులు ఉన్నారు, 52 మందికి ఓటేయచ్చు. నేను ఎవరు ఏమైనా లేట్ అవుతుంది తొందరగా వచ్చే అనేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. సో 1 2 3 4 5 6 సో ప్రాధాన్యత క్రమంలో నీకు నచ్చిన వ్యక్తికి ఫస్ట్ ఓటేస్తూ 2 3 4 5 6 అట్లా 52 మందికి నువ్వు ఓటేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే 52వ నెంబర్ కూడా వేయచ్చు. ప్రయారిటీ ప్రకారం నచ్చిన అభ్యర్థులందరికీ ఓటేయచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4వ తేదీ వరకు, సాయంత్రం 4 వరకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. సో పోలింగ్ స్టార్ట్ అయింది, దాదాపు 8:22 అవుతున్నది. నిరుద్యోగులంతా, ఉద్యోగులంతా, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళంతా ఓటు వేయడానికి బయలుదేరుతూ ఉన్నారు. సో కానీ ఇది ప్రాధాన్యత క్రమంలో ఓటేయాలి. ఇప్పుడు మీరు 1వ నెంబర్ వేయకుండా 2వ నెంబర్ వేసిరు అనుకోండి, అట్లా కుదరదు. ఫస్ట్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి, దాని తర్వాత సీరియల్ నెంబర్లు వేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఏ నెంబర్ని కూడా మిస్ చేయొద్దు. లాస్ట్ నెంబర్ని మిస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ మీరు ఫస్ట్ వేసి వదిలేయచ్చు, 1 2 వేసి వదిలేయచ్చు. కానీ మీరు ఫస్ట్ వేయకుండా సెకండ్ థర్డ్ అట్లా వేసుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు. దాంతోపాటు మీరు జస్ట్ నెంబర్ మాత్రమే వేయాలి. మీరు ఇంకా అక్కడెక్కడా కూడా ఇంకేమైనా రాసినా, గుర్తులు పెట్టినా, ఇంకోటి పెట్టినా ఆ ఓటు చెల్లుబాటు కాదు. సో దయచేసి ఆలోచించి ఓటు వేయండి. లాస్ట్ టైము 20,000 పైన ఓట్లు చిత్తైపోయినాయి. అంటే చూడండి మనం ఎట్లా ఓటు వేసినాము. ఓటింగ్ ఎట్లా వేయాలి? అభ్యర్థి పేరు, ఫోటో పక్కన ఉన్న బాక్స్లో ఇంగ్లీష్ నెంబర్ మాత్రమే నమోదు చేయాలి. ఇంగ్లీష్ నెంబర్ మాత్రమే నమోదు చేయాలి. మళ్ళీ రోమన్ సంఖ్య ఇట్లా వేయకూడదు. కేవలం మీరు వేయాల్సిన నెంబర్ ఇగో ఇది 1 అంటే 1 వేయాలి. ఇప్పుడు 1 అంటే ఇట్లా వేసిరు అనుకోండి, ఇది చెల్లుబాటు కాదు. 2 అంటే 2 నెంబర్ వేయాలి, ఇంగ్లీష్ నెంబర్. 2 అంటే మళ్ళీ మనం రోమన్ లెటర్ వేసాం అనుకోండి, ఇది కూడా చెల్లుబాటు కాదు. సో ఇంగ్లీష్ నెంబర్ మాత్రమే నమోదు చేయాలి. అంటే అభ్యర్థి పేరు పక్కన 1 2 3 4 5 అంటూ నంబర్లు మాత్రమే వేయాలి. 1 అని తెలుగులో లేదా 1 అని ఇంగ్లీష్లో కూడా రాయకూడదు. సో ఒకవేళ 1 అని ఇంగ్లీష్లో, తెలుగులో కానీ 1 అని ఇంగ్లీష్లో కూడా రాయకూడదు. పోలింగ్ బూత్లో అధికారులు అందించిన పెన్నుతో మాత్రమే బ్యాలెట్ పేపర్ పైన ప్రాధాన్యత క్రమంలో ఓటేయాలి. సొంత పెన్ను లేదా ఇతర రంగులు వాడిన ఓటు చెల్లదు. జేబులో పెన్నుని కానీ తీసి గీకినాం అనుకో, నో, ఆ ఓటు కూడా చెల్లదు. సో వాళ్ళు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయాలనుకున్న క్యాండిడేట్ పేరుకు ఎదురుగా ఉన్న బాక్స్లో 1 నెంబర్ వేయాలి. ఆ తర్వాతే మీ ఛాయిస్ ప్రకారం 2 3 4 5 అంటూ ప్రయారిటీ ఓట్లను ఇతర క్యాండిడేట్ల పేర్ల పక్కన ఉన్న బాక్స్లో వేయాలి. అంటే మీరు 1 నెంబర్ వేయకుండా 2 3 4 5 పెట్టుకుంటూ పోయారు అనుకోండి, మీ ఓటు చెల్లదు. ఫస్ట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంటర్నేషనల్ ఇండియన్, రోమన్ లేదా రాజ్యాంగం గుర్తించిన ఏ ఇతర భాషల నెంబర్లనైనా బాక్స్లో వేయొచ్చు. కానీ కౌంటింగ్కు ఇబ్బంది లేకుండా అందరూ 1 2 3 అంకెలనే వేయాలని అధికారులు సూచిస్తున్నారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ రోమన్ నెంబర్ కూడా వేయొచ్చు అంటున్నారట, కానీ అది క్లారిటీ లేదు. బట్ ఇంగ్లీష్ నెంబర్ వేయడమే బెటర్. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి ఇతర క్యాండిడేట్లకు ప్రాధాన్యత ఓటు వేయకున్నా ఏం కాదు. అంటే మీరు మీరు అనుకున్న అభ్యర్థి 1 వేసి మిగతా వేయకపోయినా ఓకే, మీరు 2వ ప్రాధాన్యత ఓటు వేయాలన్న ఇదేమీ లేదు. కానీ అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోవడంలో తప్పే ఉంది. 1 2 ప్రయారిటీలు ఇచ్చి 3వది ఇవ్వకున్నా పర్వాలేదు. మీరు ఎన్ని అయినా ఇవ్వండి, 52 నెంబర్లు అయినా ఇవ్వండి, కానీ 1వ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎన్ని ప్రయారిటీ ఓట్లు వేసినా నెంబరింగ్ మాత్రం వరుసగా ఉండాలి. 1 2 ప్రయారిటీలు ఇచ్చి 3వది ఇవ్వకుండా 4వ ప్రయారిటీ ఇస్తే 2వ ప్రయారిటీ ఓటు వరకే కౌంట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకటో ప్రయారిటీ ఇచ్చిర్రు, 2వది వేసిర్రు, ఒక ఆయనకు 1 వేసిరు, ఒక ఆయనకు 2 వేసిరు, 3వది మిస్ చేసిరు, 4వది ఇంకో ఆయనకి ఇచ్చిరు. సో అప్పుడు మనకు 2 వరకే పరిగణలోకి తీసుకుంటారు, ఎందుకంటే మీరు 3 వేయలే కదా. ఈ 4వది పరిగణలోకి తీసుకోరు మీ ఓటుని. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయకపోతే ఆ ఓటును రిజెక్ట్ చేస్తారు. మీరు 1వ నెంబర్ కనుక వేయకపోతే ఆ ఓటు చెల్లదు. అంటే 1వ అంకె వేయకుండా 2 3 4 వేస్తే ఆ ఓటు చెల్లదు. ఎలాంటి నెంబర్ లేకుండా ఇచ్చిన బ్యాలెట్ పేపర్ కూడా చెల్లదు. మీరు ఏ నెంబర్ వేయలేదనుకోండి, ఇక ఓటు ఎట్లా చెల్లుతుంది? ఒకే వ్యక్తికి 2 ఓట్లు చెల్లవు. ఒకే నెంబరు ఇద్దరికి ఇచ్చినా చెల్లదు. ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు క్యాండిడేట్లు, ఇద్దరు మంచోళ్ళని ఆయనకొకటి ఈయనకొకటి వేసిరు అనుకోండి, చెల్లదు ఆ ఓటు కూడా. బ్యాలెట్ పేపర్లో టిక్ మార్క్ ఉంటే రౌండప్, సంతకం, వేలిముద్ర, పేర్లు, గీతలు, చుక్కలు రాయొద్దు.
ఏదైనా ఇతర గుర్తులు వేసినా చెల్లని ఓటుగానే పరిగణించబడుతుంది. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా అందరికీ ఓటేయాల్సిన అవసరం లేదు. ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొందరికి ఓటు వేస్తే సరిపోతుంది. అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత ఎలాంటి దిద్దుబాట్లు లేకుండా తొలగింపులు చేయకూడదు. మళ్ళీ ఒకటో దేశీ పడ్డదో పడలేదు మళ్ళీ గీకిరు అనుకోండి చెల్లదు. సో జాగ్రత్తగా ఓటేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు లాస్ట్ టైం 20,000 ఓట్లు చిత్తైనాయి చూడురిగా. సో మనం ఇంతకుముందు చెప్పిన దానికైతే ఇది ఒకటి పాయింట్ కనబడుతున్నది. ఇంటర్నేషనల్, ఇండియన్, రోమన్ లేదా రాజ్యాంగం గుర్తించిన ఏ ఇతర భాషల నెంబర్లనైనా బాక్స్లో వేయొచ్చట. మనం ఇంతకుముందు రోమన్ నెంబర్ వేయకూడదని చెప్పినాము, బట్ ఎందుకు రిస్క్ ఎందుకు అనవసరంగా. కానీ కౌంటింగ్కి ఇబ్బంది లేకుండా అందరూ 1, 2, 3 అంకెలనే వేయాలని అధికారులు చెప్తున్నారట. సో ఇట్లా మీ ఓటుని వినియోగించుకోండి. 8:27 అవుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయింది పోలింగ్ స్టార్ట్ అయ్యి. పోలింగ్ 4 గంటల వరకే అన్నది కూడా గుర్తుంచుకోండి.